బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇప్పటికే హైదరాబాద్ ముస్తాబైంది. ఇప్పటికే కమల్నాథుల సందడి ప్రారంభం కాగా మరికొద్ది సేపట్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు నడ్డా రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా హైటెక్స్ కు చేరుకోనున్నారు జేపీ నడ్డా. అనంతరం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర పైన ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు 8 ఏళ్ల మోదీ పాలనపై కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానున్నారు జేపీ నడ్డా. మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికైన నోవాటెల్ హోటల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనేక మంది కళాకారులు ఇప్పటికే హోటల్కి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఝాన్సీ, ఇప్పటికే హెచ్ఐసిసి వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి. మరికొద్దిసేపట్లో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇక్కడికి రానున్నారు. 3:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ రోడ్ షో నిర్వహించి రోడ్ షో ద్వారా హెచ్ఐసిసికి చేరుకున్నారు. హెచ్ఐసిసిలో కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా చూపించేందుకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర నేతలు ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటం, డప్పులు, డోలు వాద్యాలతో వాళ్ళకు సంబంధించినటువంటి స్వాగతం పలికేందుకు కొద్దిసేపటి క్రితమే ప్రాక్టీస్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఆయన వచ్చినప్పుడు ఎలా చేయాలి అన్న దానిపైన కూడా ప్రాక్టీస్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే హెచ్ఐసిసిని కూడా మొత్తం కాషాయమయమైనటువంటి పరిస్థితి, సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు హెచ్ఐసిసికి సంబంధించి ఈ ప్రాంగణానికి మొత్తాన్ని కూడా శాతవాహన నగర్గా పేరు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్కడైతే మెయిన్ అతిథులు ఎంటర్ అయ్యేది ఉంటుందో ఎంటర్ అయ్యే దానికి కాకతీయ తోరణం, అంటే సింబాలిక్గా కాకతీయ తోరణం పెట్టారు. అదేవిధంగా ఏదైతే కార్యవర్గ సమావేశాలు జరిగే హాల్ ఉంటుందో దానికి కాకతీయ ప్రాంగణంగా కూడా నామకరణం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా కాకతీయ తోరణానికి అటుపక్కన తీసుకున్నట్లయితే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి నమూనాను ఉంచినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే కాకతీయ తోరణానికి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే గోల్కొండ కిల్లా మనం ప్రతిసారి చూడవచ్చు. గోల్కొండ కిల్ల పైన కాషాయం జెండా ఎగరేస్తామంటూ కూడా ప్రతిసారి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదే ప్రకటిస్తూ ఉంటారు. దానికి సింబాలిక్గానే గోల్కొండ కోట, దానిపైన బీజేపీ జెండాను ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఇక్కడ తెలంగాణ తనాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఉట్టిపడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బీజేపీ, ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు చేసింది ఏంది అనే అంశాలను తెలియజేసేందుకు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిబిషన్కు గోల్కొండ ఎగ్జిబిషన్ అంటూ పేరు పెట్టి దానికి ఇక్కడ ఏ విధంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారు ఏంది అనే అంశాలపైన తెలియజేసేందుకు ఇక్కడ గోల్కొండ ఎగ్జిబిషన్ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మనకు కనబడుతుంది. మనకు ఎంటర్ కాగానే భరతమాతకు సంబంధించినటువంటి ఫోటో కనబడుతుంది. భరతమాత ఫోటో చూసిన తర్వాత ఇక్కడ ఈరోజు సాయంత్రం 6 గంటలకు జేపీ నడ్డా చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఎగ్జిబిషన్ ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంది అనే దానిపైన ఇక్కడ వచ్చిన వారికి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కూడా ఇక్కడ నిర్వాహకులు ఉన్నటువంటి పరిస్థితి. ఏ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఎలాంటి ఎగ్జిబిషన్ ఇక్కడ చేశారు? ఈరోజు ఎగ్జిబిషన్ 6 o'clock జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఓపెన్ అవుతుంది.
సో దీంట్లో తెలంగాణ లిబరేషన్ డే దాని గురించి, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటం గురించి, అలాగే భారతీయ జనతా పార్టీ లీడర్స్ గురించి, నేషనల్ లీడర్స్ గురించి, అందరి గురించి కూడా ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే అవుతుంది. అంటే ఏ విధంగా రజాకారులు ఈ తెలంగాణను దోచుకున్నారో దానంతా కూడా క్లియర్ కట్గా ఈ ఎగ్జిబిషన్లో క్లియర్ కట్గా ఉంటుంది. మేజర్గా తెలంగాణ లిబరేషన్ గురించి కంప్లీట్గా ఈ ఎగ్జిబిషన్లో ఉంటుంది. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు జేఏసీ లీడర్ విఠల్ గారు ఉన్నారు. ఎలాంటి ఎగ్జిబిషన్లో ఎలాంటి అంశాలను పొందుపరిచారు? మొత్తం ఎగ్జిబిషన్కి గొల్లకొండ ఎగ్జిబిషన్ అని పెట్టడం జరిగింది. దీనికి 5 రకాల థీమ్స్ తీసుకున్నాం. మొదటి థీమ్స్ ఏంటంటే తెలంగాణ విమోచనకు సంబంధం, రజాకార్ల అట్రాసిటీస్ కావచ్చు, హైదరాబాద్ మీద పోలీస్ యాక్షన్, తర్వాత నిజాం లొంగిపోవడం ఒక అంశం అయితే, రెండో అంశం తెలంగాణ ఉద్యమం, మిలియన్ మార్చు, సాగరహారము, ప్రజల పోరాటము, కళాకారుల పోరాటం, బీజేసీ సుష్మా స్వరాజ్ గారి పోరాటం, ఆ రకంగా అవన్నీ కవర్ చేయడం జరిగింది. మూడో థీమ్లు ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ కింద తెలంగాణ సంస్కృతి, హెరిటేజ్, కల్చరు, తెలంగాణలో ఎలాంటి ప్రామాణిక స్థలాలు ఉన్నాయి, ఇక్కడ కల్చర్ ఏంది, హెరిటేజ్ అనేది 3వ అంశంగా తీసుకోవడం జరిగింది. 4వ అంశంగా హైదరాబాద్, మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎట్లా రైట్ ఫ్రమ్ జనసంఘ టు బీజేపీ నుంచి ఎలాంటి పోరాటాలు చేసింది, ఎట్లాంటి నాయకులు దీన్ని నాయకత్వం వహించారు, వాళ్ళ బీజేపీ పరిస్థితి ఏందనేది 4వ అంశంగా తీసుకోవడం జరిగింది. 5వ అంశంగా మేము ఆత్మనిర్భర్ భారత్, అంటే మొత్తం మోడీ 8 పాదయాత్ర మనకి మాకు ఆత్మనిర్భర్ భారత్లో ఎవల్యూషన్ ఆఫ్ బీజేపీలో సంజయ్ గారి పాదయాత్ర, బై ఎలక్షన్స్లో ఎట్లా ఎన్నికలు జరిగినాయి, తర్వాత సంజయ్ గారు అధ్యక్షులు అయిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది, మొదటి విడత పాదయాత్ర, రెండవ పాదయాత్ర, దానికి ప్రజాస్పందనలు కూడా ఫోటోగ్రాఫ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా మోడీ 8 ఇయర్స్లో ఏ కార్యక్రమాలు చేశారో వాటిని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సాయంత్రం నడ్డా గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తిగా అరేంజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇది తప్పకుండా మోదీ గారు కానీ, నడ్డా గారు కానీ, మిగతా జాతీయ నాయకులు తప్పకుండా దీన్ని హర్షిస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ నడ్డా గారు ఓపెనింగ్ చేయబోతున్నారు. మోదీ ఎగ్జిబిషన్ చూస్తారా, తిలకిస్తారా? రేపు మోదీ గారు రావడం జరుగుతుంది. ఎల్లుండి కూడా హైదరాబాద్లో ఉంటారు. తప్పకుండా వాళ్ళు ఈ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు విజిట్ చేస్తారన్నది మాకు కూడా సమాచారం. ఇది మనం చూడవచ్చు. ఏదైతే జాతీయ స్థాయిలో బీజేపీ ఎవల్యూషన్ ఏదో విధంగా ఉండి, అదేవిధంగా తెలంగాణలో ఎలా బీజేపీ జనసంఘ్ నుండి మొదలుకొని బీజేపీ వరకు ఎట్లా బలపడుతుంది, అదేవిధంగా తెలంగాణ ఆవిర్భవించకముందు అంటే నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పోలీస్ యాక్షన్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాల్లో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ బీజేపీ బలపడుతుంది అనేది సంబంధించినటువంటి ఫోటోలన్నింటి కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావాల్సి ఉంది. ఆ ఏర్పాట్లు అనేది కూడా వేగంగా జరుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 6 గంటలకు జేపీ నడ్డా సమక్షంలో, జేపీ నడ్డా చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభం కానుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. బ్రహ్మర పోతన, చాకలి ఐలమ్మ, కొమరం భీం, రామ్జీ గొండు గిరిజనులకు సంబంధించి, భాగ్యరెడ్డి వర్మ దళితులకు సంబంధించి, సోయబిల్లా ఖాన్ జర్నలిస్టులకు సంబంధించి, అట్లా మాడపాటి హనుమంతరావు, దాశరథి కృష్ణమాచార్య, ఇట్లా వరుసగా తెలంగాణ ఎవరైతే వైతాళికులు ఉన్నారో ఆ వైతాళికులను అందరినీ కూడా ఇక్కడ తెలంగాణ ఎగ్జిబిషన్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే రేపు జరగనున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలకు పూర్తి స్థాయిలో ఏర్పాటు జరగనున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా చేరుకొని ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించున్నారు. థ్యాంక్ యూ అజయ్.